దైవ సేవకులకి ఇక్కడ కూడి వచ్చిన అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మేము ఇలా ఇంట్లోకి రావాల్సిన కారణం ఏమంటే దేవుడి కృప మాత్రమే. మా సొంత బలము, మా సొంత శక్తి ఏమీ కాదు. దేవుడు ఎంతగానో కృప చూపి మమ్మల్ని ఇంతవరకు నడిపించాడు. అది దైవ సేవకుల యొక్క ప్రార్థన, సంఘ విశ్వాసుల యొక్క ప్రార్థన, అందరూ ప్రార్థనల వల్ల ఈరోజు దేవుడు మాకు ఒక సొంత ఇల్లు ఇచ్చినాడు. ఈ సొంత ఇల్లు ఇచ్చినాడంటే మేము అనుకోలేదు, ఇల్లు కొంటాము అని కూడా అనుకోలేదు, సైట్ కొంటాము అని కూడా అనుకోలేదు. మా దగ్గర డబ్బులు కేవలము 4,50,000 మాత్రమే మా ఇంటిపై ఉండింది. అంతుంటే సైట్ చూస్తాము, ఎక్కడెక్కడ సైట్ చూసాము. ఆ సైట్ చూస్తే దానికి అడ్వాన్స్ ఇచ్చే కూడా మా దగ్గర డబ్బులు లేదు. సరే గమ్మునైపోయాము. మళ్ళీ ఎవరో భానువారం ఆరాధన ముగించుకొని వెళ్ళాము. మా చుట్టాల వాళ్ళే ఇట్లా ఏడో సైట్ చూసింది మీకు చిక్కులాదు, లేకపోతే మీకు చెప్పింది అంటే ఇట్లా ఇల్లు అమ్ముతా ఉన్నారంట అని చెప్పారు. సరే చూద్దామని చూసింది ఇల్లు. దేవుడి కృప ద్వారా అది మేము అనుకోలేదు. దేవుని చిత్తము ఈ ఇల్లు మాకు ఇవ్వాలని దేవుడి ఉద్దేశం ఉన్నదేమో. ఆ అడ్వాన్స్ కూడా మా దగ్గర ₹1 ఉండలేదు. ఆ అడ్వాన్స్ దేవుడు ఎలా సమకూర్చాడో మన సంఘ బిడ్డల ద్వారా, మా సొంత వాళ్ళ ద్వారా అడ్వాన్స్, మా సొంత దుడ్లు కాదు అది. అలా దేవుడు 50,000 అడ్వాన్స్ ఇచ్చేలాగా మళ్ళీ వెంటనే దానికి 10 లక్షలు వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేలాగా కూడా దేవుడు కృప చూపాడు. 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేది. ఇంటి డబ్బులు అలాగే ఉంది, 4,5 లక్షలు కూడా. మాకు ఇల్లంతా కూడా 14,5 లక్షలకి మేము కొనేలాగా దేవుడు మాకు అద్భుతం చేశాడు. అలాగే మన సంఘంలో ఉన్న వాళ్ళు దేవుడి కృప ద్వారా సహాయం చేశారు. మళ్ళీ మా బంధువులు కూడా సహాయం చేశారు. వాళ్ళు సహాయం చేశారంటే దేవుడు వాళ్ళతో మాట్లాడితేనే కానీ సహాయం చేస్తారు, లేదంటే ఎవరు కూడా సహాయం చేయడానికి కాదు. అలాగా మేము ఇల్లు కొన్నామంటే దేవుడి యొక్క కృపే, దేవుడి యొక్క ధైర్యం. నిజంగా నాకు ఆశ్చర్యం, ఈ ఇంటి పెయింటింగ్ చూపించాలంటే కూడా మా దగ్గర ₹1 లేదు. మళ్ళీ డైలీ మన సంఘంలో ప్రేయర్ చేశారు. మన పాస్టమ్మ, మన విశ్వాసులు అందరూ కూడా పెయింటింగ్ వేయించాలి. ఇల్లు కూడా నిన్నే రాయించుకున్నాం మేము.